అంటే కట్నం గురించి మాట్లాడుతున్నావా అన్నయ్య? అరే, ఈ పిల్ల వద్దు ఈ పెళ్లి వద్దు అంటుంటే కట్నం అంటావేంటి చెల్లమ్మా? మరి పెళ్ళొద్దు అనడానికి కారణం ఏంటో చెప్పన్నయ్యా? దానికి సవా లక్ష కారణాలుంటాయమ్మా. లక్షల కారణాలేమీ అవసరం లేదు. ఒక్క కారణం చెప్పు. పేకాట్లో ఆస్తులు మొత్తం తగలేసి రోడ్డును పడితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నీ పిల్లల్ని సొంత పిల్లలతో సమానంగా పెంచారు. నీకొక బ్రతుకు తెరువు చూపించారు. నీ పెళ్ళాన్ని ఆడపడుచులా కాకుండా ఇంటి పెద్ద కూతుర్లాగా, నిన్ను పరాయివాళ్లా కాకుండా సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకుంది అన్నపూర్ణ. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలరా నీకు? ఏం తక్కువైందని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అంటే విత్తనాలు మేమే చెల్లాం కాబట్టి పళ్ళు మేమే కోసుకుని తింటాము అంటారు, అంతేనా? బావా, ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అందరికీ ఇష్టమే, బాలుతో సహా. నువ్వు ఎందుకు కాదంటున్నావు? కారణం తెలియాలి. బావా, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నీకు స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్గా అడుగుతున్నావు కాబట్టి నేను అంతే స్ట్రైట్గా సమాధానం చెప్తాను, విను. చూడు బావా, నేను ఈ పెళ్లి వద్దని చెప్పడానికి బలమైన కారణాలు రెండు. మొదటిది, మీరు నా కొడుక్కి చేసిన అన్యాయం. రెండోది, నేను నా కొడుకు మీద పెట్టుకున్న ఆశలు. నాన్న, అత్తయ్య వాళ్ళు నాకేం అన్యాయం చేశారు? రేయ్, నువ్వేం చదువుకున్నారా? వంటలు చేసే కోర్సే కదా. మరి వాడు ఎక్కడుండాలి? అమెరికాలో. కానీ ఇప్పుడు ఎక్కడున్నారా? ఇంట్లో గాడిపోయి దగ్గర. ఇది అన్యాయం కదా? ఏ తండ్రి అయినా తన కొడుకు భవిష్యత్తు బాగుండాలి, వాడొక గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు. నీకది లేదే. ఇదే రెండో కారణం. ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారేంటండి? అయ్యింది ఎప్పుడైనా సరే, కాలిపోయింది నా కొడుకు జీవితమే కదా. ఎప్పుడు మాట్లాడితే ఏంటి? కూలివాడి కొడుకు కలెక్టర్ అవ్వాలని, బెచ్చగాడి కొడుకు ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటాడు. ఎందుకు? నా బిడ్డలు ఎంత బాగున్నారని గొప్పగా చెప్పుకోవడం కోసం. కోటయ్యగాడు పనికి మాలినదవా పేకాట్లో ఆస్తులు మొత్తం తగలేసి దివాలా తీశారని అందరూ ఏదైతే చూపించిన వాళ్ళే. కానీ నేనేం బాధపడలేదే. ఎప్పుడు ఎవరిని ఏమనలేదు. ఎందుకు? తప్పు చేశాను కాబట్టి తల వంచుకుని ఉన్నాను. అంటే ఆడు కొడుకు వాళ్ళలాగా పనికి మాలిన వెదవలేదు కదా. ఆడు గొప్పోడయ్యాడని అందరితో అనిపించుకోవాలని ఆశపడ్డాను. అది కూడా కుదరలేదు. ఏమైంది? ఆశ అడియాస అయిపోయింది. నేను అలా ఆశపడ్డం తప్ప బావా? తప్ప చెల్లెమ్మా? చెప్పమ్మా, చెప్పండి. అత్తమ్మా, నేను ఆశపడ్డం తప్ప అత్తమ్మా? నీ ఆలోచన తప్పని అనడం లేదల్లుడు, కానీ ఇంకొక మాట, నా కొడుకు స్థానంలో ఈ విష్ణుగాడే ఉన్నాడు అనుకోండి. వాడే గనక ఇలా పై చదువులు చదవను, ఉద్యోగానికి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉండి నాన్నకి సాయం చేస్తాను, అమ్మతో చేరి వంట చేస్తాను అంటే మీరంతా ఒప్పుకునేవాళ్ళ? మేము చేసింది చాలరా, నువ్వు కూడా వంటలు చేసుకుంటూ ఇలా పొయ్యి దగ్గర మగ్గిపోవడం ఎందుకు? రేయ్, నువ్వు సుఖంగా ఉండాలి, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉద్యోగం చెయ్యాలి నాన్న అని అందరూ చెప్తారు. మరి నా కొడుకు దగ్గరికి వస్తే ఎవరైనా ఒక్క మాట అన్నారా? లేదే. ఎందుకు? సొంత బిడ్డ కాదు కాబట్టి. అంతేగా? చెప్పండి. అన్నయ్య, అంటే బాలుని నేను బిడ్డలా చూడలేదంటున్నావా?
కొడుక అని పిలిచిన ప్రతి ఆడది అమ్మేనమ్మా. అంత మాత్రం చేత అమ్మైపోదు కదా. నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏయ్! నాన్న నోరు మొయ్. నా బాధను నేను చెప్పుకునుంటే నీ కంటికి పనికి మనలో కనపడతానా? బఫూన్లా కనపడతానా? ప్రాణం తీసేస్తానేమనుకున్నావా? బావా, నువ్వు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు బావా. వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా నువ్వేదో ఊహించుకుని ఇలా మాట్లాడుతున్నావు బావా. నువ్వు అనుకుంటున్నట్టు ఏముండదు. బాలుగాడి జీవితం బాగుంటుంది బావా. ఈ పెళ్లి జరిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. దయచేసి కాదనకు బావా. నీకు దండం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. ఏయ్, పోరా. ఎవడ్రా నువ్వు నా కాలు పట్టుకోవడానికి? ఎవరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా నా నిర్ణయం మారదు. అలా కాదు, నీ నిర్ణయం అడకాలి. బోర్డు నిర్ణయం. మీ నిర్ణయంతో ఇక్కడ ఎవరికి పని లేదు అని వీళ్ళు అనుకున్నా. తండ్రి లేదు, తడికే లేదు. అత్తయ్య మావయ్య చెప్పింది వేదం. నా పెళ్లి నా ఇష్టం అని వీడనుకున్నా. చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాని బావా, ఇప్పటి వరకు నీ చెల్లెలు మొగుడు చేతకాని వాడు కనుక నీతో ఉంటుంది. ఈ పెళ్ళే గాని జరిగితే మొగుడు పైన విధవలా నీ ఇంట్లో ఉంటుంది. ఆలోచించుకో బావా. ఆగు బావా. వదిలే. బావా 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 అన్నయ్య, బావ వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. ఆగమని చెప్పు అన్నయ్య. ఏదోలాగా నచ్చ చెప్పు అన్నయ్య. వదినా, నువ్వైనా మాట్లాడదునా. వీళ్ళిద్దరి పెళ్లి చేస్తానని నువ్వు గట్టిగా చెప్తే నీ మాట కాదనే ధైర్యం ఆయనకి లేదు. అన్నపూర్ణ, మాట్లాడవే. ఈ పెళ్లితో ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయి. మాట్లాడు అన్నపూర్ణ. వదినా, నువ్వు చెప్తే వింటారు వదినా. మాట్లాడు వదినా. అత్తయ్య, అవునత్తయ్య, నాన్న నీ మాట వింటాడత్తయ్య. నువ్వు వెళ్ళి మాట్లాడత్తయ్య. కనకపోయినా పాలుని నా కన్న కొడుకులాగే పెంచాను. వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యతనైతే తీసుకోగలను గాని ఈ సంబంధమే చేసుకో అని చెప్పే అధికారం నాకు లేదు. ఆ అధికారం ఉన్నది చేసుకునేవాడికి, లేదా వాళ్ళ కన్నవాళ్ళకి. ఈ పెళ్లి చేయడం మావయ్యకి ఇష్టం లేదని చెప్పాడు కదా. దానికి కారణం ఏంటో కూడా చెప్పాడు కదా. అతని బాధ ఏంటో కూడా చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి అడిగినంత మాత్రాన నిర్ణయం మార్చుకుంటాడమ్మా? ఏమీ కొత్తగా ఉండదు. అన్నయ్యకి ఇష్టం లేదు అని చెప్పాక ఈ పెళ్లి చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. వదినా, అవునమ్మా, పనిలో అసమర్థుడైనవాడు ఎవడైనా సరే పట్టుదల విషయంలో చాలా మొండిగా ఉంటాడు. చివరిగా తను అలా వెళ్తూ ఏమన్నాడో విన్నావు కదా. నిన్ను నేనలా చూడలేనమ్మా. వదిలేసే. శబాష్. నేననుకున్నాను నీ నోటంటే ఇదే మాట వస్తుందని. అప్పుడే అనుకున్నాను. వేదం. అవునమ్మా, ఇక్కడింత జరిగిన తర్వాత
మావే అంతలా మాట్లాడిన తర్వాత కూడా ఫైనల్ గా ఈవిడ ఏం చెప్పిందో విన్నావా? ఆ గేమ్ ఎంత బాగా ఆడిందో చూసావా? అసలు ఈవిడ్ని నా పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ చేయడమే నాన్న చేసిన తప్పమ్మా. ఈ పెళ్లి చేయటం ఇష్టం లేదని మావయ్య చెప్తే మా అమ్మ మీద ఇష్టం లేదని చెప్పినట్టుగా మాట్లాడతావేంటి? అయ్యా, మీ అమ్మని నేనేం అనడం లేదయ్యా. ఆ మహాతల్లిని నేనేం అనడం లేదు బాబు. ఎందుకంటే ఆవిడ ఏ విషయంలోనూ ఎవరి విషయంలోనూ అడ్డు చెప్పదు. కానీ ఆవిడికి నచ్చని వాళ్ళ విషయంలో మాత్రం అడ్డు పెడుతూనే ఉంటుంది. ఎవరిని కలవనివ్వదు. మొదటి నుంచి ఆవిడికి మా అమ్మ నేను అంటేనే ఇష్టం లేదు. ఎదురింట్లో ఉంటేనే చూడ్డానికి ఇష్టపడి ఆవిడ రేపు బావని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పడితే చూస్తూ ఉంటుందా? ఊరుకుంటుందా? అందుకే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఇప్పుడు దాకా ఎదురు చూస్తూ మౌనంగా ఉంది. తనకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అన్నట్టు అందరితో పాటు నిల్చుంది. అవకాశం అలా దొరకగానే ఇలా ఇలా బుద్ధిని బయట పెట్టేసింది. అమ్మా వేద, నానా, నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తే నన్ను కొట్టండి, చంపేయండి. కన్న తండ్రిగా మీకు నా మీద హక్కుంది. కానీ దయచేసి ఈవిని మాత్రం గుడ్డిగా నమ్మకండి నానా. మావయ్య చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోను. నేను చదువుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నా కన్న తల్లిని నేను పోషించుకుంటాను. కూతురు పెళ్లి చేయడం కన్న కూతురుగా మీ బాధ్యత అనుకుంటే నేను చెప్తాను. నేను చెప్పేంత వరకు దయచేసి నా పెళ్లి విషయం ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడొద్దు నాన్న. ప్లీజ్ ప్లీజ్. అమ్మా వేద, అత్తయ్య మావయ్య, ఆ రోజు వేద అంటే నీకు ఇష్టమని అడిగినప్పుడు ఇష్టమని ఒక్క మాట చెప్పుంటే ఆ సంబంధం వచ్చుండేది కాదు కదా. దేవుడి వల్ల అది చెడిపోయిందిలే. ఇప్పుడు మీరిద్దరు ఒకటవుతారు. మావయ్య మీ పెళ్లి గురించి మాట్లాడారు కాబట్టి ఈ పెళ్లి జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు నాన్న అడ్డుపడ్డాడు. వీడి జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది మావయ్య? ఇదే ఎందుకు జరుగుతుంది? అరే బాలు, ఓదార్చాలనుకుంటున్నావు మావా? అవసరం లేదు. ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలు కలవాలి అనుకున్నాను. వేదతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను. ఏ కారణం చేతైనా ముందు ముందు ఈ రెండు కుటుంబాలు కలవచ్చేమో గాని మా పెళ్లి మాత్రం జరగదు మావా, జరగదు. మొదటి నుంచి ఆవిడికి
మా అమ్మ నేను అంటేనే ఇష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. ఏమండి, ఏమైందండి? నువ్వు చేసింది నాకు నచ్చలేదన్న పూర్ణ. బాలు వేదల పెళ్లి గురించే కదా? పెళ్ళా? ఇంకెక్కడుంది పెళ్ళి? చెప్పావుగా వద్దని. నేనొద్దనడం ఏంటండి? తెలుసు, ఆ కోటయ్య వద్దన్నాడు. తనొక పిచ్చోడు. తనకేం తెలిసిన వాడి మాటకు విలువిచ్చావు నువ్వు. వేదా బాలుల పెళ్లి జరిపించి తీరుతానని ఒకే ఒక్క మాట గట్టిగా అనుంటే అతను నోరెత్తవాడా? పెళ్ళనేది అందరిష్టంతో జరగాలండి. కొందరి అధికారంతో ఇంకొందరి నోళ్లు మూయించి జరిపించకూడదు. మనం చేసేది మంచి అయినప్పుడు ఇవన్నీ ఆలోచించనక్కర్లేదు కదా. మనందరికీ మంచిగానే కనిపిస్తోందండి, కానీ కోటయ్య అన్నయ్యకు మాత్రం చెడుగా కనిపించింది. అది ఆలోచించరా? అతనికి ఏం తెలుసునన్న పూర్ణ? ఏమీ తెలియకపోయినా అతను బాలుకి తండ్రండి. ఇప్పటికే బాలుకు అమెరికాలో ఉద్యోగం వస్తే మనమే పంపించట్లేదని అన్నయ్య ఫీల్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో కూడా ఆయన మాటని కాదని చెప్పి మనమే నిర్ణయం తీసేసుకుంటే చేస్తే ఏం చేస్తాడంట? ప్రతి క్షణం దెప్పుతూ ఉంటాడండి. అతని మాటలు మనకేమీ కొత్త కాదు కదా అన్నపూర్ణ. కాని వేదాకైతే కొత్తే కదా. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకి కాపురానికి రాగానే మావయ్య గారికి నన్నసలు కోడలుగా చేసుకోవడం ఇష్టమే లేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి? మీరు చెప్పినట్టుగానే నేను గట్టిగా మాట్లాడితే అన్నయ్య నోరెత్తకుండా ఉండేవాడు, ఈ పెళ్లి కూడా జరుగుండేది. కాని ఆ తర్వాత 1కి 10 సార్లు వేదాతో అన్నయ్య ఇదే మాట మాట్లాడితే అంత ఇష్టం లేకుండా బలవంతంగా మావయ్య గారి నోరు ముయించి నాకీ పెళ్ళెందుకు చేశారని అడిగితే అప్పుడు నేనేం చెప్పాలి? అంతా తెలిసి కూడా మీరెందుకు పెళ్లి చేశారు అని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? నేనైతే సమాధానం చెప్పగలననుకోండి. ఇప్పటికే వేదాకి నేనంటే కోపం ఉంది, అది ఇంకొంచెం పెరుగుతుంది. మా మధ్య ఎంత దూరమైనా పెరగనివ్వండి, కానీ తను మాత్రం ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి కదా. వేదకి ఆత్మాభిమానం ఎక్కువ, మాట పడే రకం కాదు. కోటయ్య అన్నయ్య అనే మాటలకి కోపం వచ్చి తను వెళ్ళిపోతే అప్పుడు ఎవరికండి మన వల్ల మంచి జరిగినట్టు? నువ్వు చెప్పింది కరెక్టే అన్నపూర్ణ, కాని బాలుకి వేదానిస్తే బాగుంటుందండి. ఏ తండ్రైనా తన కూతురికి బాగా చూసుకునేవాణ్ణిచ్చి వివాహం చేయాలనుకుంటారు. కాబట్టి మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. చక్కగా ఉన్న కుటుంబం విడిపోవడానికి ఒక్క మనిషి చాలండి. మనసు విరిగిపోవడానికి ఒక్క మాట చాలు. అలాంటి పరిస్థితే ఈ ఇంట్లో వస్తుందని అవన్నీ ఆలోచించే నేనేం మాట్లాడలేదు. అయినా వేదాబాలు ఒకరినొకరు ఇష్టపడ్డారా, ప్రేమించుకున్నారా? వాళ్లలా ప్రేమించుకునుండుంటే పెద్దవాళ్ల ఇష్టానికంటే పిల్లల ప్రేమ ముఖ్యమని నచ్చజెప్పేదాన్ని. కాని వాళ్ళిద్దరి మధ్య లాంటిదేం లేదు కదండి. బావా మరదళ్ళు వాళ్ళిద్దరి మధ్య స్నేహం తప్ప వాళ్ల మధ్య ప్రేమల్లాంటివేం లేవు కదండి. వాళ్లకి పెళ్లి చేయాలన్నది మనిష్టమే గాని వాళ్ళిష్టమైతే కాదు కదా. కాబట్టి వాళ్లేం బాధపడరు. కాని అందరికంటే ఎక్కువ బాధపడేది లలితే. ఒకసారి నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లాగిపోయింది. ఇప్పుడు మనం ఈ పెళ్లి సంబంధం అనుకుంటే ఇలా జరిగింది. లలితకి తన కూతురి విషయంలో పెళ్లి అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒక ప్రశ్నగా మిగిలిపోతుందని బాధ తనకే ఎక్కువండి. అందుకే మీరుండాల్సింది ఇక్కడ కాదు. వెళ్ళి తను ఓదార్చండి. వెళ్ళండి.
పెళ్లి నాకు సుతారం ఇష్టం లేదు. ఈ పెళ్లి కానీ జరిగితే మొగుడు పైన విధవలా నీ ఇంట్లో ఉంటుంది. అన్నయ్యకి ఇష్టం లేదు అని చెప్పాక ఈ పెళ్లి చేయడం ఎవరికీ మంచిది కాదు. అరే బబ్లు, రారా భోజనం చేద్దు గాని. వస్తున్నానమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నీకిష్టమని చెప్పి గుత్తంకాయ కూర చేశాను. ఇవాళ భలే కుదిరింది తెలుసా? వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. రా. ఆహ్, ఇదిగో మీ నాన్నగారు కూడా వచ్చేశారు. ఏమండి రండి భోంచేద్దరు గాని. లేదు లలిత, ఓ అక్కడే తినేశారా? సర్లేండి, మాతో పాటు కంపెనీకి కూర్చోండి. రండి. లలిత ఇలా ఉన్నావేంటి? ఇలా అంటే అంటే వేద పెళ్లి విషయంలో నువ్వు అనుకున్నట్టు జరగలేదు కదా. నా లైఫ్లో నేను అనుకున్నట్టు ఇప్పటి వరకు ఏం జరిగిందండి? అయినా మనం అనుకున్నవి జరగకపోవడం కూడా మంచిదే అని తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది కూడా నా కూతురి మంచి కోసమే జరిగిందని నాకు అనిపిస్తుందండి. అదేంటి? బాలు మంచివాడు, వాడికిచ్చి పెళ్లి చేస్తే వేద సుఖపడుతుందని నువ్వే కదా అన్నావు. అనుకున్నానండి, కానీ వేదాకి బాలుకి పెళ్లి చేసుంటే నేననుకున్న సుఖం దీనికుండేది కాదేమో.